పీఎం కిసాన్ సాయం 10,000 పెంచే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఎన్నికల ముందే అమలుకు ప్లాన్ ప్రస్తుతం 6,000 అందిస్తున్న మోడీ సర్కార్ అంటూ ఒకరోజు చూస్తున్నాం. సో ఇది ఒక ఎన్నికల స్టంట్గా కనబడతా ఉంది. నిజంగా కూడా ఇది వస్తే కనుక ఖచ్చితంగా రైతులకు గుడ్ న్యూస్గా మనం చెప్పవచ్చు వాస్తవంగా. సో కేంద్ర ప్రభుత్వం రైతులకు త్వరలో గుడ్ న్యూస్ చెప్పండి. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా పెట్టుబడి సాయంగా అందిస్తున్న నిధుల మొత్తాన్ని పెంచేందుకు కసరత్తు చేస్తున్నది. త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రైతులను ఆకర్షించేందుకు మోడీ సర్కార్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ పథకం ద్వారా ప్రస్తుతం ఒక్కో రైతుకు 3 విడతల్లో ఏటా 6,000 ఖాతాలు జమ చేస్తుండగా ఈ మొత్తాన్ని 8,000 నుంచి 10,000 వరకు పెంచాలన్న ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. కేంద్ర ప్రభుత్వం 2018లో ఈ పథకాన్ని ప్రారంభించే విషయం తెలిసిందే. సో మొత్తానికి ఇక్కడ మన రైతు బంధు అని అంటాం కదా. సో దానికి సంబంధించినటువంటి విషయాన్ని చూసినట్లయితే ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా రైతులకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద ఇప్పుడు 6,000 ఉన్నటువంటి డబ్బులను 10,000 రూపాయలకు పెంచేటువంటి ఆలోచన తెలుస్తుంది. ఇది ఎన్నికల్లో చాలా యూజ్ అయ్యేటువంటి అవకాశంగా మనకైతే కనబడుతున్నట్టు తెలుస్తూ ఉంది. కొంత బీజేపీకి ఫెచ్ అయ్యే అవకాశం కనబడుతుంది. ఇప్పుడు అయోధ్యతోటి ఆల్రెడీ పెద్ద ఎత్తున వాళ్ళకు ఓటర్లను ఆకర్షించే పనిలో భాగంగా పెద్ద ఎత్తున అక్షింతల కార్యక్రమం పెట్టేసి గ్రామాన ఊరూరా ఇల్లు మొత్తం కూడా తిరుగుతూ ఈరోజు జై శ్రీరామ్ అని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇలాంటి పథకాలు వస్తే కనుక ఇంకా పెద్ద ఎత్తున బీజేపీకి అనుకూలమైనటువంటి పవనాలు ఇచ్చే అవకాశం బలంగా కనబడుతున్నట్టయితే మనకైతే తెలుస్తోంది. పీఎం కిసాన్ సాయం 10,000 పెంచే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఎన్నికల ముందే అమలుకు ప్లాన్ ప్రస్తుతం 6,000 అందిస్తున్న మోడీ సర్కార్ అంటూ ఒకరోజు చూస్తున్నాం. సో ఇది ఒక ఎన్నికల స్టంట్గా కనబడతా ఉంది. నిజంగా కూడా ఇది వస్తే కనుక ఖచ్చితంగా రైతులకు గుడ్ న్యూస్గా మనం చెప్పవచ్చు వాస్తవంగా. సో కేంద్ర ప్రభుత్వం రైతులకు త్వరలో గుడ్ న్యూస్ చెప్పండి. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా పెట్టుబడి సాయంగా అందిస్తున్న నిధుల మొత్తాన్ని పెంచేందుకు కసరత్తు చేస్తున్నది. త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రైతులను ఆకర్షించేందుకు మోడీ సర్కార్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ పథకం ద్వారా ప్రస్తుతం ఒక్కో రైతుకు 3 విడతల్లో ఏటా 6,000 ఖాతాలు జమ చేస్తుండగా ఈ మొత్తాన్ని 8,000 నుంచి 10,000 వరకు పెంచాలన్న ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. కేంద్ర ప్రభుత్వం 2018లో ఈ పథకాన్ని ప్రారంభించే విషయం తెలిసిందే. సో మొత్తానికి అయితే ఇక్కడ మన రైతు బంధు అని అంటాం కదా. సో దానికి సంబంధించినటువంటి విషయాన్ని చూసినట్లయితే ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా రైతులకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద ఇప్పుడు 6,000 ఉన్నటువంటి డబ్బులను 10,000 రూపాయలకు పెంచేటువంటి ఆలోచన తెలుస్తుంది. ఇది ఎన్నికల్లో చాలా యూజ్ అయ్యేటువంటి అవకాశంగా మనకైతే కనబడుతున్నట్టు తెలుస్తూ ఉంది. కొంత బీజేపీకి ఫెచ్ అయ్యే అవకాశం కనబడుతుంది. ఇప్పుడు అయోధ్యతోటి ఆల్రెడీ పెద్ద ఎత్తున వాళ్ళకు ఓటర్లను ఆకర్షించే పనిలో భాగంగా పెద్ద ఎత్తున అక్షింతల కార్యక్రమం పెట్టేసి గ్రామాన ఊరూరా ఇల్లు మొత్తం కూడా తిరుగుతూ ఈరోజు జై శ్రీరామ్ అని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇలాంటి పథకాలు వస్తే కనుక ఇంకా పెద్ద ఎత్తున బీజేపీకి అనుకూలమైనటువంటి పవనాలు ఇచ్చే అవకాశం బలంగా కనబడుతున్నట్టయితే మనకైతే తెలుస్తోంది.